విజయవాడ రహదారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు బస్సులు అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తూ ఉండడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు గూడ్స్ రవాణా సేఫ్టీ సరిగ్గా లేని 10 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పండుగ వేళ మనం చూస్తే ఆర్టీఏ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించడం పలు ఆసక్తిని అయితే కలిగిస్తున్నటువంటి అంశం. విజయవాడ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టార్గెట్గా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజల నుంచి అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ ఉన్నారో అదేవిధంగా మరి వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ లేదా బస్సు ఫిట్నెస్కి సంబంధించి కానీ ఇలా అన్ని రకాలుగా పరిగణలోకి తీసుకొని వారు తనిఖీలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా పర్మిట్స్ లేకుండా నడుపుతున్నటువంటి 10 ప్రైవేటు బస్సులపైన కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ రవాణా శాఖ అధికారులు. సంక్రాంతి సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేటు బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపైన ప్రయాణికులు ఛార్జ్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.